హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చి నవమి రోజు వ్లాగ్ అండి ఇది. ఇక్కడైతే పులిహోరకు అనేసి ఎంత ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ రైస్ అయితే అయిపోయిందండి. రైస్ వండేటప్పుడే నేను కొంచెం అందులో పచ్చిశనగపప్పు కూడా వేసి ఉడకబెట్టేస్తాను. ఇక్కడ రైస్ అయితే చల్లారుతుందనేసి పళ్ళెంలో వేసేసి ప్యాన్ కింద అయితే పెట్టానండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే రైస్ అందులో కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ అనేది రైస్కి అంతా పట్టి బాగుంటుంది. ఇక్కడ పోపుకి అనేసి పచ్చిమిర్చి కోస్తాను, అట్లనే అల్లం కూడా వేస్తున్నానండి. కంపల్సరీ పులిహోరలో అల్లం వేసుకుంటే బాగుంటుంది కదా, ఆ ఫ్లేవర్ అదంతా కూడా. అందుకని ఇక్కడ అల్లం కోస్తున్నాను. నేను శనగపప్పు రైస్లో వేసేయడం అనేది మా అత్తయ్య గారి దగ్గర చూసానండి. మా అత్తయ్య గారు చేయడం చూసి ఒకసారి ఇలాగే బాగుంటుంది కదా అనిపించి నేను అప్పటి నుంచి అయితే ఇంకా రైస్తో పాటే శనగపప్పు కూడా కుక్ చేసేస్తాను. ఎందుకంటే పోపులు వేసేటప్పుడు నిజంగా శనగపప్పు అనేది కొంచెం క్రంచీగా ఉండి మనం తినేటప్పుడు పంటికి తగిలి కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అలా కాకుండా రైస్తోనే ఉడకపెట్టేసాం అనుకోండి, సాఫ్ట్గా ఉంటుంది. మనం తినేటప్పుడు కూడా ఏం డిస్టర్బెన్స్ అది ఏమి ఉండదు. ఇంక నేను అప్పటి నుంచి అయితే రైస్తో పాటే శనగపప్పు అనేది కూడా కుక్ చేసేస్తాను. ఇక్కడైతే పోపు అంతా వేసేస్తున్నానండి. పోపు తెలిసిందే కదా, అల్లం, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలానే కొంచెం ఇంగువ. పులిహోరలో ఇంగువ వేస్తే బాగుంటుందండి. అదంతా అయిపోయింది, అది వేగుతూ ఉంది. ఇక్కడ రైస్ చల్లారిందనేసి తీసుకొచ్చేసానండి. రైస్ అయితే మనం ముందుగా కరివేపాకు ఏదైతే వేసుకున్నామో ఆ కరివేపాకుని తీసేయాలండి. అదేమి ఉంచనవసరం లేదు. జస్ట్ ఆ ఫ్లేవర్ దానికి ఉంటే చాలు, అంత రైస్కి పట్టుకుంటే చాలు. ఎలానో మనం పోపులో కరివేపాకు వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ పోపు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పోపు కూడా రైస్లో వేసేస్తానండి. అదే ఓ పక్కన పెట్టేసి ఇప్పుడు మనకి చింతపండు కావాలి కదా, చింతపండు పులుసుకు అనేసి ఆల్రెడీ చింతపండు నానబెట్టేసి ఉంచానండి, నానుతుంది అనేసి. నేను ఇలాంటి జాలీలో చింతపండు పులుసు అనేది తీస్తాను. ఇందులో తీయడం వల్ల ఏంటంటే మనకి పిక్కలు కానీ ఏమన్నా ఉన్నా కానీ డస్ట్ అదేమంతా ఏమీ రాదండి, జస్ట్ గుజ్జు మాత్రమే వస్తుంది అనేసి నేను ఇందులోనే చేస్తాను ఎక్కువ. జస్ట్ అది నాని చింతపండుని కొంచెం ఒకసారి గట్టిగా మ్యాష్ చేసేసుకుని ఇందులో వేసేస్తే 2-3 సార్లు వాటర్, మరీ అంత పల్చగా చేయకూడదండి, లేదంటే అది దగ్గరికి అయ్యేసరికి చాలా టైం పట్టేస్తుంది. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం చిక్కగానే జ్యూస్ అనేది తీసుకోవాలి. అయిపోయిన చింతపండు పడేయకుండా నేను ఇప్పుడు పప్పుచారు పెట్టేటప్పుడు అదే యూస్ చేసేస్తానండి. అందులో కొంచెం చింతపండు వేసి యూస్ చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ చింతపండు పులుసులో కొంచెం పసుపు, అలానే కొద్దిగా సాల్ట్, అలా ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా అండి. అలాగే ఇక్కడ చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఆ వీడియో అనేది చిన్నది జస్ట్ మిస్ అయింది. అవన్నీ వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఒక పక్క స్టవ్ మీద అయితే నార్మల్ రైస్కి అయితే రైస్ పెట్టేశానండి, అది కుక్ అవుతుంది. నేను మ్యాక్సిమం గిన్నెలు అయితే నేను వాడుకోవడానికి కనుక ఏమన్నా అవసరం అయితే కనుక సింక్లో ఏమన్నా ఉంటే జస్ట్ అవి కావాలంటే నేను అప్పటికప్పుడే తోమేసి అవే యూస్ చేసేస్తానండి. ఎక్కువ సింక్ నిండా అయ్యేంత వరకు ఉంచను నేను. ఇక్కడైతే మనకి చింతపండు పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది తేలింది కాబట్టి ఇక్కడ రైస్ కూడా నేను వార్చేసానండి. ఇక్కడ ఒక పక్కన వంట చేసుకుంటేనే దేవుడి దగ్గరికి ఏమైతే కావాలో అవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కాయలు, పళ్ళు, అలానే పువ్వులు అవన్నీ కూడా రెడీ చేసుకుంటూ ఒక పక్కన దేవుడికి సంబంధించి పూజకు సంబంధించి అంతా చూసుకుంటూ పక్కన వంటకంతా చేసుకుంటే మనకి త్వరగా పని అనేది అయిపోతుంది. ఇక్కడ పులిహోరకు అనేసి కలిపేస్తున్నానండి. పోపు ఇందులో వేస్తాం కదా, కొంచెం అక్కడక్కడ రైస్ అనేది గడ్డగట్టు ఉంటుంది కదా, అది మరీ అంత ప్రెజర్ పెట్టి నొక్కేయకుండా జస్ట్ అట్లా ఆ ముద్ద అనేది విడేంత వరకు మనం నొక్కుంటూ సరిపోతుందండి. ఇక్కడ చింతపండు కూడా వేసేసి కలిపేస్తున్నాను, కొంచెం వేడిగా ఉందనేసి జస్ట్ అట్లా కలుపుతున్నానండి. అది కూడా కలిపేసుకుని నేనైతే మామూలుగా ఆవపిండి వేస్తామండి. ఆవపిండి అంటే ఏమి లేదు, ఆవాలు, ఎండుమిర్చి మిక్సీ పట్టేసి వేయడమే. కానీ ఇప్పుడు బయట ఎండలు చూస్తే దంచేస్తున్నాయి. ఈ ఆవపిండి అది తింటే మరీ వేడి చేసిపోతుంది అనేసి ఆవపిండి అయితే వేయలేదండి. ఆవపిండి వేస్తే మాత్రం మనకి టెంపుల్లో పెడతారు కదా పులిహోర ప్రసాదం, సేమ్ అదే టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది. కానీ నేనైతే ఇక్కడ వేయలేదు. ఇదైతే అయిపోయిందండి, పులిహోర తీసి పెట్టేసారు. నాకు పులిహోర చేయగా ఇంకా ఈ పులుసు అనేది మిగిలింది.
దీని తర్వాత కూడా యూస్ చేసుకోవచ్చు. అది మనకి 15 డేస్ కూడా ఉంటుందండి. ఇక్కడైతే నేను దోసకాయ, టమాటో పచ్చడికైతే కోసి పెట్టేసానండి. అలానే మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి కూడా చేస్తాను. ఓ పక్కనైతే దోసకాయ దోసకాయ పచ్చడికి ఇవైతే ఏగిపోతున్నాయండి. కొంచెం మగ్గితే సరిపోతుంది. అదంతా ఏం ప్రాసెస్ చూపించలేదండి మీకు. అంతా అయిపోయింది, వంటంతా ఇంత క్లీన్ చేశాను. ఈ క్లాత్ ఎందుకు కట్టానంటే వీడియో తీసినప్పుడు వెలుగనేది వచ్చేసి అసలు కనిపించట్లేదు, క్లారిటీ ఉండట్లేదని పెట్టాను. నేను ఏం వండానో ఒకసారి చూసేసేయండి. పరవన్నం, నెక్స్ట్ దద్దోజనం ఒకటి చేశానండి మా చిన్నబాబుకి ఇష్టమని. నెక్స్ట్ పప్పుచారు ఒకటి, అలానే రైస్ కూడా, నెక్స్ట్ పులిహోర కూడా అండి, పులిహోర చేశాను. ఇక్కడ దోసకాయ టమాటో పచ్చడి, అలానే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి, నెక్స్ట్ చల్ల చల్లగా పెరుగు. అవైతే మా లంచ్ అండి. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఆ రోజే బెడ్షీట్ అనేది వచ్చినాయండి కొత్తగా. మా హస్బెండ్ ఆన్లైన్లో బుక్ చేశారు. ఆ రోజు వచ్చింది, సరే మంచిది కదా అనేసి ఆ రోజు వేస్తానండి. ఇదంతా ఎలిస్టిక్ టైప్ అనమాట. పిల్లల రూమ్లో కదా, జస్ట్ ఇలా కూర్చుంటే చాలు, అది అంతా రేగిపోతుంది అనేసి ఎలిస్టిక్ టైప్ అయితే తీసుకున్నానండి. బాగున్నదా? ఇది పిల్లల రూమ్ అండి. ఇది ఆ రోజు నైట్ మా అపార్ట్మెంట్ పక్కన చిన్న పార్క్ ఉంటుందండి. ఆ పార్క్లో దేవుడి కళ్యాణం చేశారు. అక్కడ పిల్లలందరూ కోలాటం చేస్తుంటే అలా తీసాను ఫ్రెండ్స్. Please subscribe friends.